హలో అండి. హాయ్. ఎలా ఉన్నారు అందరూ? సో, ఈరోజు నేను మీతో ప్రాన్స్ కర్రీ షేర్ చేసుకుంటున్నానండి. సో, ప్రాన్స్ కర్రీ కోసం ఆనియన్స్ 1 ఆనియన్, 1 టొమాటో తీసుకున్నాను, కట్ చేసుకున్నాను. ధనియాలండి, హ్యాండ్‌ఫుల్ ఆఫ్ ధనియాలు, చెక్క, మొగ్గ, మిరియాలు అండ్ కోకోనట్ ఇవి కావాలండి. సో, కట్ చేసుకుంటున్నాను కోకోనట్ అనేసి. ఒక చిన్న ముక్క కోకోనట్ తీసుకున్నాను. సో, కొద్దిగా చింతపండు నానబెట్టుకున్నానండి. ప్రాన్స్ ఏమంటే కొంచెం స్వీట్‌నెస్ ఉంటుంది దానిలో. సో, కొంచెం చింతపండు యాడ్ చేసుకుంటాను. సో, నేను మిక్సీ జార్ తీసుకొని 1 టొమాటో, 1 ఆనియన్, ధనియాలు, కొబ్బరి, చెక్క, మొగ్గ అండ్ మిరియాలండి. సో, 1 టీ స్పూన్ మిరియాలు తీసుకున్నాను. కొంచెం చెక్క, మొగ్గ తీసుకున్నాను. సో, ఇవి యాడ్ చేసుకుంటాను. సో, చింతపండు కూడా యాడ్ చేసుకుంటానండి. సో, మిక్సీ జార్లో చింతపండు కూడా వేసేసుకున్నాను. అండ్ అల్లం వెల్లుల్లి ముద్ద యాడ్ చేసుకుంటాను. 1.5 టీ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. సో, ఇదంతా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. సో, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోండి. సో, మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను నేను. సో, ఇదంతా ఒక గిన్నెలో షిఫ్ట్ చేసుకుంటాను. సో, 2 ఆనియన్స్ కట్ చేసుకున్నానండి. 1 టొమాటో కట్ చేసుకుంటున్నాను. అండ్ 4 చిల్లీస్ తీసుకున్నాను. సో, తిరగమాత పెట్టుకోవడానికి రెడీ చేసుకుంటున్నాను. సో, తిరగమాత పెట్టేసుకుందామండి. సో, అన్నీ రెడీగా ఉన్నాయి. పేస్ట్ పెట్టేసుకున్నాను. తిరగమాతకి ఆనియన్స్, టొమాటోస్ రెడీగా ఉన్నాయి. సో, ప్రాన్స్ అండి ఉడికించుకోవాలి. కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసుకొని మామూలుగానే గిన్నెలో ఉడికిచ్చేసుకోవాలండి. వాటర్ ఏమి యాడ్ చేయవసరం లేదు. దానిలో వాటర్ ఊరుతాయి. సో, ఉడికిచ్చి పక్కన పెట్టేసుకున్నాను. సో, బాండి పెట్టేసుకొని ఆయిల్ హీట్ చేసుకున్నానండి. ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను. సో, పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నానండి. కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను. సో, ఆనియన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యేదాకా మగ్గించుకోవాలి. సో, తర్వాత టొమాటోస్ కూడా యాడ్ చేసుకున్నానండి ఆనియన్స్ మగ్గాక. సో, అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ అండ్ టొమాటోస్ మగ్గాక కొంచెం పసుపు అండ్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. మన గ్రేవీకి సరిపడా. ప్రాన్స్లో ముందే వేసేసుకున్నాం కదా, సో చూసుకొని యాడ్ చేసుకోవాలి. సో, గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా యాడ్ చేసుకుంటున్నాను. సో, ఇదంతా బాగా ఒకసారి కలుపుకోవాలి. సో, ప్రాన్స్ వచ్చేసి సీ ఫుడ్ హెల్త్కి చాలా మంచిదండి. ప్రోటీన్ ఉంటుంది బాగా. సో, చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి 1 టీ స్పూన్. మసాలా కొంచెం వేగాక చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ క్యాలరీస్ తక్కువ ఉంటాయండి ప్రాన్స్లో. ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది అండ్ క్యాలరీస్ తక్కువ ఉంటాయి. సో, హెల్త్కి చాలా మంచిది. సో, డైట్లో తప్పకుండా యాడ్ చేసుకోవాలండి. వీక్లో వన్స్ అయినా యాడ్ చేసుకోండి ప్రాన్స్ అనేది. సో, ప్రాన్స్ తీసుకొని నేను మసాలాలో యాడ్ చేసుకుంటున్నాను. సో, మసాలా పచ్చివాసన పోయిన తర్వాత మనం ప్రాన్స్ యాడ్ చేసుకోవాలి. సో, అంతా మిక్స్ చేసుకుంటున్నానండి బాగా. సో, మధ్యలో సాల్ట్ చెక్ చేసుకోండి. ఒకసారి కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో, కన్సిస్టెన్సీకి తగినట్టు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఎక్కువ అవసరం లేదు, కొంచెం సరిపోతాయి. సో, నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలండి.
సో ప్లేట్ పెట్టుకొని మగ్గిచ్చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలండి. సో మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కలపెట్టుకుంటూ ఉండండి, అడుగంటకుండా ఉంటుంది. సో ఆయిల్ పైకి తేలేసిందండి. సో కర్రీ రెడీ అయిపోయింది. నేను కొంచెం పుదీనా యాడ్ చేసుకుంటున్నాను. పుదీనా యాడ్ చేసుకొని గార్నిష్ చేసుకుంటున్నాను. సో మన ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది. సో రైస్లో చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.